యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. 41 సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళారు. మనకు తెలుసు 1984లో రాకేష్ శర్మ గారు వెళ్ళారనమాట. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో స్పేస్లో ఆయన ఉన్నప్పుడు భూమి మీద నుంచి మోడీ గారు మాట్లాడారు. మోడీ గారు ఒక క్వశ్చన్ అడిగారు శుభాంశు శుక్లాని. ఒక్కసారి స్పేస్లోకి అడిగిపెట్టిన తర్వాత, అంత పెద్ద విషయం చూసి వచ్చిన తర్వాత, అంత పెద్ద విషయంలోంచి నీకేమనిపించింది, నీకు మొదటగా ఏ ఆలోచన వచ్చింది, ఏ థాట్ వచ్చిందని చెప్పి దానికి శుభాంశు శుక్లా చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? స్పేస్లోంచి, అంతరిక్షంలోంచి, విశ్వంలోంచి భూమిని వీక్షించినప్పుడు మాకు సరిహద్దులు తెలియలేదు, బార్డర్స్ తెలియలేదు, ఆ భూమి అంతా ఒకేలా కనిపించింది. ఏ దేశం ఏది, ఈ ఆలోచన మాకు ఏది కలగలేదు, మొత్తం భూమి సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ వరల్డ్లా కనిపించింది అని చెప్పి. అంటే ఒక్కసారి దూరం నుంచి ఆలోచించినప్పుడు, ఒక్కసారి బ్రాడర్గా ఆలోచించినప్పుడు మనుషులందరూ ఒకటే, మనందరం ఒకటే అని అర్థం అనమాట. శుభాంశు అంటే ఆస్పీషియస్ అని చెప్పి మోడీ గారు శుభం పలికారు ఆయనతో. అంతేకాదు, నువ్వు చాలా దూరంలో ఉన్నావు భూమికి, కానీ భారతీయులందరికీ 140 కోట్ల భారతీయులకి మా మనసుల్లో చాలా దగ్గరగా ఉన్నామని చెప్పి మోడీ గారు శుభాంశుని పొగిడారనమాట. దానికి శుభాంశు శుక్లా స్పేస్లోంచి మోడీ గారికి బదిలిస్తూ మోడీ గారి పరిపాలన, భారతదేశం వర్ధిల్లాలని గాజర్ హల్వా గురించి మాట్లాడారు. అంతేకాదు, భారతదేశం స్పేస్ నుంచి ఎలా కనిపిస్తుంది అనే ప్రశ్నకి మ్యాప్లో కంటే కూడా స్పేస్ నుంచి చూస్తే చాలా విస్తృతంగా, చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు స్కై ఈజ్ ద లిమిట్ అనుకున్నాం, కానీ స్కై కూడా లిమిట్ కాదు, ఇంకా మనం ముందుకెళ్లాలని చెప్పి శుభాంశు శుక్లా చెప్పారనమాట. ఇంకొక అద్భుతం ఏంటంటే 41 సంవత్సరాల తర్వాత కర్మన్ లైన్ దాటిన మొదటి భారతీయుడు శుభాంశు శుక్లా అనమాట. కర్మన్ లైన్ అంటే ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఎండ్ అయ్యి అవుటర్ స్పేస్ స్టార్ట్ అయ్యేదనమాట. దాన్నే ఎండ్ ఆఫ్ స్పేస్ లైన్ అని కూడా అంటారు. ఈ కర్మన్ లైన్ దాటి పైకి వెళ్ళిన వ్యక్తి, విశ్వానికి వెళ్ళిన వ్యక్తి శుభాంశు శుక్లా అని చెప్పుకోవచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి.